ఏంటి బయటికి వెళ్తాన్నావు కదా, మళ్ళీ ల్యాప్టాప్ ముందు కూర్చున్నావంటే? లాస్ట్ మినిట్ లో వర్క్ వచ్చింది. ఏంటి వీకెండ్ కూడానా? బతకలేక బడి పంతులని ఇదివరకు అనేవాళ్ళు, ఇప్పుడు బతకలేక ఐటీ ఉద్యోగి అంటున్నారు. భలే చెప్పావే. తెలుగు సామెతలు వర్సెస్ ఐటీ వర్షన్. ఇంకొన్ని చేద్దామా? చేద్దామా? చలో స్టార్ట్. గుడ్డి కన్నా మెల్ల మెల్లని, జాబ్ లేకపోవడం కన్నా సాలరీ హైక్ లేకపోవడం బెటర్ అని, పిండి కొద్ది రొట్టె, కంపెనీ ఎర్నింగ్స్ కొద్ది బోనస్, బొమ్మన లేక పొగబెట్టినట్టు, రిజైన్ చేయమని లేక పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ లో పెట్టినట్టు, మెరిసేదంతా బంగారం కాదు, మీటింగ్స్ లో మాట్లాడే ప్రతి ఒక్కరు హార్డ్ వర్కింగ్ కాదు, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలు, దశ కొద్ది క్లయింట్, దురదృష్టం కొద్ది మేనేజరు, చెప్పేవాడికి వినేవాడు లోకువ, పెత్తనం చేసేవాడికి పని చేసేవాడు లోకువ, వెంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చిందంట, ఫుల్ టైం స్టాఫ్ హైరింగ్ పార్ట్ టైం స్టాఫ్ హైరింగ్ వచ్చినట్టు, అమ్మా పెట్టా పెట్టదు అడక్క తిన్నీదు, మేనేజర్ ప్రమోషన్ ఇవ్వడు, ప్రాజెక్టు మారనివ్వడు, పాండవులు గెలిచిన రాజ్యం కౌరవులు తద్దినానికి సరిపోయిందంట, పర్ఫార్మెన్స్ రివ్యూలో పెరిగిన జీతం పానీపూరికే సరిపోయిందట, కుక్కొస్తే రాయి దొరకదు, రాయి దొరికితే కుక్క రాదు, లీవ్ దొరికితే టికెట్స్ దొరకవు, టికెట్ దొరికినప్పుడు లీవ్ దొరకదు, సర్వేంద్రియానాం నయనం ప్రధానం, సర్వ కంపెనీనా జాబ్ సాటిస్ఫాక్షన్ ప్రధానం. పనికొస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనైనా వాడుకో.